అందరికీ నమస్తే. నేను యశస్వి సంతోష్. ఈ వీడియో స్టూడెంట్స్ ఎవరైతే డాక్టర్ అవ్వదలుచుకున్నారో, వెన్ ఐ సే డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్ బీడీఎస్ డాక్టర్ మాత్రమే అవ్వదలుచుకున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీకు ఆ మోటివేషన్ ఉంది, మీకు ఆ డాక్టర్ అవ్వాలని ఉంది, మీకు ఎలాగైనా ఆ డాక్టర్ అవ్వాలని ఉంది అని అంటేనే ఈ వీడియో చూడండి. వేరే వాళ్ళు డ్రాప్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియో ఎవరైతే డాక్టర్ అవ్వదలుచుకున్నారో వాళ్ళ కోసమే. సో స్పెసిఫికలీ ఈ వీడియో ఎవరైతే డాక్టర్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఎంబీబీఎస్ అనే కోర్స్ చేయాలి. సో మేము అందుకే మిషన్ ఎంబీబీఎస్ అనే ఒక సిరీస్ యూట్యూబ్లో ఫ్రీ ప్రిపరేషన్ సిరీస్ అనేది తీసుకొచ్చాము. వేరిన్ మన లెక్చరర్స్ అందరూ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీ ప్రిపరేషన్ హెల్ప్ కోసం చేస్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, డాక్టర్ అవ్వాలి, ఈ ఎంబీబీఎస్ అనేది రావాలి, కానీ ఈ ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మన ఏపీలో తెలంగాణలో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, వాటిలన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ మీరు డాక్టర్ అవ్వాలంటే, డాక్టర్ అంటే ఒక సర్వీస్. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఎలా ఉన్నారో దేశానికి సేవ చేస్తారు, మీరు కూడా సేవ చేయడానికి అనే మైండ్ సెట్ ఉంటేనే డాక్టర్ అవ్వండి. అఫ్ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యారంటే మీరు కోట్లలో కూడా సంపాదించవచ్చు. సో లెట్ స్టార్ట్ విత్ ది మిషన్ ఎంబీబీఎస్ సిరీస్. మీరు ప్రిపరేషన్ అనేది డాక్టర్ రావడానికి నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో నీట్లో యూజీ ఎగ్జామ్ రాయాలి, పీజీ ఎగ్జామ్ రాయాలి. సో నీట్లో మీకు జనరల్ కట్ ఆఫ్ ఏంటంటే 550+ తీసుకొస్తే మీరు అది సేఫ్ స్కోర్ టు గెట్ అన్ ఎంబీబీఎస్ సీట్. అదే 420+ తీసుకున్నారంటే యూ విల్ గెట్ ఎ బీడీఎస్ సీట్. అగైన్ ±10 మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ మీకు ఈ టోటల్ అనేది రావాలి. ఈ టోటల్ వస్తే మీరు ఎంబీబీఎస్ ఆర్ డెంటల్ డాక్టర్ అనేది అవ్వచ్చు. దాని తర్వాత ఆఫ్ కోర్స్ నీట్ పీజీ రాయాలి, దాని గురించి వెళ్ళట్లేదు. సెకండ్, ఈ ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, మీ బేసిక్స్ని టెస్ట్ చేస్తారు. ఆ బేసిక్స్ అన్నీ కూడా మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి మీరు ఫాలో అయిపోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, బేసిక్స్ నేర్చుకున్నాక మీరు అన్ని మోడల్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ మనకి ఫిజిక్స్ పేపర్ చుక్కలు కనిపించాయి, ఎందుకంటే అన్ని మోడల్స్ స్టూడెంట్స్ చేయలేదు. జేఈ మోడల్స్, ఎంసెట్ మోడల్స్ వదిలేశారు. మీరు నీట్ ఓన్లీ ఎన్సీఆర్టీ మోడల్స్ చేస్తే కూడా రాదు. ఎన్సీఆర్టీ ఓన్లీ బేసిక్ లెవెల్కి మీకు హెల్ప్ చేస్తుందమ్మా. మీకు థరోగా చదవాలంటే మోడల్ క్వశ్చన్స్ జేఈ లెవెల్ దాకా చేయాలి. మీరు జేఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దాకా చేయాలి. అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు టెస్ట్ అనేవి రాయాలి, రెగ్యులర్ టెస్ట్ అనేవి కూడా అటెంప్ట్ చేయాలి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా చేయగలుగుతారు? యూజింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ ఫార్ములా ఎన్సీఆర్టీ, పీవైక్యూస్, మాక్ టెస్ట్, ఈ 3 థింగ్స్ మీరు డే టు డే బేసిస్లో చేశారంటే యూ విల్ క్రాక్ నీట్ 2026. ఇప్పుడు ఈ నీట్ 2026 క్రాక్ చేయడానికి ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది, విచ్ ది స్టూడెంట్స్ మిస్ అవుట్. అందుకే వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అనేది రాదు, విచ్ ఇస్ టెస్ట్ రాశాక మీరు చేయాల్సింది ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్ ఎందుకు చేయాలి? మీరు టెస్ట్ ఫార్మాట్లో, అంటే ఆ 3 hour ఫార్మాట్లో ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్కి టైం వేస్ట్ చేస్తున్నారు, ఏది ఈజీ క్వశ్చన్ వచ్చింది కానీ ఎగ్జామ్లో స్ట్రైక్ కాలేదు, ఇదంతా థరోగా మీరు అట్లీస్ట్ ఒక 6 to 8 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి చేయాలి. ఇలా చేస్తే యూ విల్ క్రాక్ నీట్ 2026. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇవాల్టి నుంచి చేస్తే మీకు 6 months ఆఫ్ ప్రాపర్ ప్రిపరేషన్ టైం అనేది ఉంది. ఈ 6 monthsలో మీరు నీట్ 2026 క్రాక్ చేసి టాప్ మెడికల్ కాలేజ్లో చదువుతారు. ఆ నమ్మకం నాకుంది. ఫస్ట్లీ మీలో ఆ నమ్మకంని ఇన్స్టిల్ చేసుకోండి. డిసిప్లిన్తో చదువుతూ ఉండండి. బయట ఏమంటున్నారు పట్టించుకోకండి. మీ జర్నీ మీది. మీరు ఆ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్, ఆ టాప్ డాక్టర్ ఉన్న మైండ్ సెట్, ఆ రెస్పెక్ట్ సొసైటీలో కావాలంటే చదవాలి.